హాయ్ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అదే వాటర్ని ప్రాపర్ వేలో తాగకపోతే హెల్త్ని రాంగ్ వేలో కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియోని ఇంకొంచెం మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. అలా అయితే త్రూఅవుట్ డే మీ బాడీ హైడ్రేట్గా ఉంటుంది. మీ బిజీ డేస్లో డే మిడిల్లో వాటర్ తాగకపోయినా మీరు మార్నింగ్ వాటర్ తాగడం వల్ల త్రూఅవుట్ డే మీ బాడీ హైడ్రేట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి వాటర్ని సిప్ బై సిప్ తాగండి. ఒకేసారి గల్ప్గా తాగకండి. అలా తాగడం వల్ల మీ బాడీ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేదు. సిప్ బై సిప్ తాగితే బాడీ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. అడల్ట్స్ అయితే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని తాగండి. 3 లీటర్స్ ఎర్లీ మార్నింగే తాగేయొద్దు. అలా తాగడం వల్ల సోడియం లెవెల్స్ డౌన్ అయిపోతాయి. మీకు ఎంత వాటర్ కంఫర్ట్ అయితే అంత వాటర్ని ఎర్లీ మార్నింగ్ తాగి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డేలో కంప్లీట్ చేయండి. వాటర్ని ఎప్పుడు సిట్టింగ్ పొజిషన్లో తాగండి. స్టాండింగ్ పొజిషన్లో వాటర్ తాగడాన్ని అవాయిడ్ చేయండి. ఫుడ్ తినడానికి ఒక 30 మినిట్స్ బిఫోర్ అయినా వాటర్ని అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ తిన్న వెంటనే కూడా వాటర్ తాగొద్దు. అలా తాగడం వల్ల మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వదన్నమాట. సో ఫుడ్ తినే ముందు అండ్ తిన్న వెంటనే వాటర్ తాగడానికి అవాయిడ్ చేయండి. అండ్ కోల్డ్ వాటర్ని అవాయిడ్ చేయండి. నాకు తెలుసు సమ్మర్లో ఈ డైలాగ్ వింటే నన్ను మామూలుగా తిట్టుకోరని, కానీ అస్సలు మంచిది కాదు కోల్డ్ వాటర్. అది ఏ సీజన్ అయినా సరే. పిల్లలకైతే చిన్నప్పటి నుంచి వాటర్ తాగడాన్ని అలవాటు చేయండి. అలా అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ అదే గుడ్ హ్యాబిట్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.